ఆర్డర్ ఐడి, యూజర్ ఐడి, టోటల్ అమౌంట్, పేమెంట్ మెథడ్, స్టేటస్ డిఫాల్ట్ పెండింగ్ అని తీసుకుంది. క్రియేటెడ్ కి డిఫాల్ట్ డేట్ టైం తీసుకుంటుంది, మనం పంపించకపోయినా అది తీసుకుంటుంది. సో ఇక్కడ మనము కంపల్సరీగా పంపించాల్సిన డేటా ఏంది, ఈ డేటా. ఇది ఆప్షనల్, ఇలా ఉంటే ఆప్షనల్. ఓకే, మీకు ఇలా ఉంటుంది రియల్ టైంలో కూడా. నన్ను ఉంటే ఆప్షనల్ అనమాట. ఇది రిక్వైర్డ్. ఓకే, లెట్ స్టార్ట్ ద ఆర్డర్ ఐడి. ఓకే, ఆర్డర్ ఐడి నేనేమంటున్నానంటే సంథింగ్ లైక్ మోడల్ టెస్ట్ అన్నాం. ఓకే, ఆర్డర్ ఐడి. నెక్స్ట్ యూజర్ ఐడి. యూజర్ ఐడి వచ్చేసి సాయి 1234 యూజర్ ఐడి. నెక్స్ట్ ఏముంది, స్టేటస్. ఓకే, పేమెంట్, టోటల్ పేమెంట్. సో టోటల్ పేమెంట్ ఏమొచ్చింది, డెసిమల్ నెంబర్స్ ఇది అన్నాడు కాబట్టి ఇంటీజర్ నెంబర్స్ లైక్ 123 అనుకుందాం. నెక్స్ట్ టోటల్ పేమెంట్ తర్వాత పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, స్టేటస్ కంప్లీట్. ఓకే, స్టేటస్ కంప్లీట్. ఇంకా అవి పంపించినా పంపించకపోయినా ఏం అవసరం, ఆప్షనల్ కాబట్టి. ఇది రిక్వైర్డ్. ఇక్కడ ఏం చెప్తుంది ఇది, డెసిమల్ పాయింట్స్. ఓకే, డెసిమల్ గాట్ ఇన్స్టెడ్ ఇంటీజర్ వచ్చింది, డెసిమల్ పాయింట్ కావాలంట దానికి. సో డెసిమల్ పాయింట్ కావాలంటే లైక్ ఫ్లోట్ వాల్యూస్ అడుగుతుంది, అది అంతే. పోయిందా ఈ ఆర్ఎల్స్ టేక్ ద ఫ్లోట్, సింపుల్ గా. యా, అయిపోయింది. ఓకే, ఒక ఆర్డర్ క్రియేట్ చేసాం. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. ఇది ఆర్డర్. మన దగ్గర ఇప్పుడు ఏముంది అండి, డేటా ఉంది, రైట్. ఆర్డర్ సంబంధించిన డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాని నేను మ్యాప్ చేస్తున్నా. ఓకే, రన్. సారీ, ఫారం రిజిస్టర్ టేబుల్స్. మ్యాపర్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, మ్యాపర్స్ లోకి వెళ్ళండి, ఓఆర్ఎం రిజిస్టర్. ఇది రన్ మ్యాపర్. సో ఈ డేటాని మనం ఈ టేబుల్ కి మ్యాప్ చేస్తున్నాం. రన్ మ్యాపర్స్. సింపుల్, జస్ట్ మ్యాప్ కొడితే సరిపోతుంది, అది ఆటోమేటిక్ మ్యాప్ చేసుకుంటుంది. రన్ మ్యాపర్స్, మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేటాని తీసుకెళ్లి డీబీలో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయాలి అంటే కొరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్సెట్ కొరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇన్సెట్ కొరీ ఎగ్జిక్యూట్ అయిన ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చెప్పండి. కొరీ ఎగ్జిక్యూట్ ఎక్కడ ఉంటుంది, ఈ ఫ్లోలో కొరీస్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరుగుతుంది. డిపాజిటరీలో స్టెప్ 5. యా, రిపాజిటరీలో, రైట్. సో రిపాజిటరీ, ఆర్డర్ రిపాజిటరీ తీసుకుంటుంది. ఆర్డర్ రిపాజిటరీ, ఆర్డర్ రిపాజిటరీ. ఓకే, ఆర్డర్ రిపాజిటరీ టియర్ ఆర్డర్ రెపో అని వేసుకుంటాం. సో నాకు రిపాజిటరీలో చాలా క్వరీస్ ఉన్నాయి, ఇన్సెట్ క్వరీ, అప్డేట్ క్వరీ, డిలీట్ క్వరీ అనేసి. ఓకే, యాడ్, గెట్ ఆల్ రెండు ఉన్నాయి ప్రెసెంట్. ఒకటి ఇన్సెట్ చేయొచ్చు, లేదంటే గెట్ చేసుకోవచ్చు. ఓకే, మనము ప్రజెంట్ మనము ఇన్సర్ట్ చేసినాం కాబట్టి లెట్స్ ట్రై టు యూజ్ దిస్ ఇన్సర్ట్ లైక్ యాడ్. మీ ఇష్టం అండి, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్, యాడ్ పెట్టుకుంటే యాడ్ పెట్టుకోండి, లేదంటే ఇన్సర్ట్ పెట్టుకుంటే ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఇన్సర్టే పెడుతున్నాను. లెట్స్ టేక్ ద ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ లోపలికి ఏం పంపించాలి, ఆర్డర్ డీటెయిల్స్. అది ఏ టైప్ ఆఫ్ డేటా ఉండాలి, ఆర్డర్ మోడల్స్, అంతే కదా. సో లెట్స్ గో హియర్. సో ఆర్డర్ రెపో డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ లోకి మనం ఈ ఆర్డర్ డేటాను పంపించాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్డర్ డేటా దీని లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ మోడల్ డేటా అన్నమాట, ఫార్మాట్ ఇది. ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, సెషన్ డాట్ యాడ్. ఈ యాడ్ ఏం చేస్తుంది తెలుసా, ఒక ఇన్సెట్ కొరీ జనరేట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. జనరేట్ చేసి ఇక్కడ కమిట్ కొట్టేస్తుంది. రన్ చేద్దామా ఒకసారి, తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తాను మీకు బ్యాక్గ్రౌండ్ లో. ఇదేంది ఇది, ఓకే సెషన్ ఇక్కడ అవసరం లేదు ఇంకా, తీసేద్దాం. రైట్. సో ఇక్కడ కనెక్షన్ తీసుకుంటున్నామండి. ఓకే, ఇక్కడ డేటా పంపిస్తున్నాము, ఇన్సర్ట్ క్వరీ జనరేట్ చేస్తున్నాము, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇది బేసికల్ గా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. అగైన్ మీరు చెప్తున్నాను, ఇక్కడ డేటాబేస్ తో కనెక్ట్ అవుతుంది ఈ లొకేషన్ లో. కావాలంటే ఇది ఓపెన్ చేస్తే ఇదండి సెషన్ బ్యాటరీ. ఈ ఇంజిన్ వచ్చేసి ఇదండి, ఇది ఇది క్రియేట్ ఇంజిన్, రైట్.
తర్వాత ఇక్కడ డేటా పంపించి మనం ఇక్కడ ఒక ఇన్సర్ట్ క్వరీ జనరేట్ చేస్తున్నాం. హియర్ ఇన్సర్ట్ క్వరీ జనరేట్స్. చూడడానికి చిన్న లైన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అది చూసుకుంటది, జనరేట్స్. ఇక్కడ కమిట్ అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్సర్ట్ క్వరీ ఎగ్జిక్యూషన్, అంతే. ఇక్కడ కనెక్షన్, డేటాబేస్ కనెక్షన్. ఓకేనా, క్లియరే కదా అందరికి? కనెక్షన్ తీసుకుంటున్నాం, క్వరీ జనరేట్ చేస్తున్నాం, డేటా స్టోర్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తే చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్గా రన్ చేస్తాను. లాంబ్డా ఫంక్షన్ రన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ మోడల్ టెస్ట్ చేసుకోవడానికి నార్మల్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో SRC model is mapped, but this instance lacks instruments. This occurs, the instance is created before. ఓకే, ఆబ్జెక్ట్ అనేది బిఫోర్ క్రియేట్ చేసామంటుంది. సో రన్ మ్యాపర్స్ ఇక్కడ చేసి ఇక్కడ పెట్టండి. రన్, యా, సక్సెస్ కోడ్ 0 వచ్చింది. అంటే ఏమైంది, డేటా అనేది ఇన్సర్ట్ అయింది, అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఒకసారి డీబీలోకి వెళ్ళి చెక్ చేద్దాం, ఇవి తీసేద్దాం. ఇంకా Start. వచ్చిందా మంది? వచ్చిందా మన డేటా? వచ్చింది బ్రో, మోడల్ టెస్ట్ సాయి 1 2 3 4. యా, ఇది వచ్చింది కదా, అంటే ఏంది, పని చేసింది, ఇన్సర్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో అని తెలుసుకోవాలనుకుంటే, రైట్, సో మీరు ఏం చేయాలంటే డేటాబేస్ కనెక్షన్ లో ఇక్కడ ఎకో ఉంది కదా, ఎకో ఏమందు ఫాల్స్ ఉంది కదా, దీన్ని ట్రూ చేయండి. SQL alchemy బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుందో చూపించేది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను మోడల్ టెస్ట్ 2 అని పెడతాను, ఓకేనా, అంటే డిఫరెన్స్ కోసం. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంటుంది SQL alchemy మొత్తం చూపించుద్ది. ఇదండి, కనెక్షన్ ఇచ్చింది, ఇచ్చేసారండి. ఇన్సెట్ ఇంట్ ఒక క్వరీ జనరేట్ చేసింది, ఆ దానికి డేటాను అటాచ్ చేసింది. ఇది మనం జనరేట్ చేసాం, అది జనరేట్ చేసిందా, ఇన్సెట్ క్వరీ. చూసారా, అదే డైనమిక్ గా ఒక ఇన్సెట్ క్వరీని రాసుకుంది, ఆ డైనమిక్ డేటాకి దానికి ఈ డేటాని అటాచ్ చేసింది, దాన్ని తీసుకెళ్లి కమిట్ కొట్టేసింది. అర్థమైందా? ఎక్కడ కూడా మనం ఏమైనా జనరేట్ చేసామా క్వరీస్? లేదు కదా, కానీ బ్యాక్గ్రౌండ్ లో అది చేసుకుంటది. క్లియరేనా? యా, క్లియర్. Yeah. ఓకే, రైట్. సో ఇప్పుడు టెస్టింగ్ కంప్లీట్ అయింది, మనం దాన్ని అటాచ్ చేద్దాం. ఏం లేదు, దీన్ని మొత్తం తీసుకెళ్ళండి, ఓకే, మన కోడ్కి అటాచ్ చేద్దాం, అంటే ల్యాంబ్డా కోడ్కి, అంటే త్రూ ల్యాంబ్డా ద్వారా ఇన్సర్ట్ చేద్దాం. మనం యాప్లోకి వెళ్ళండి. సో ఈ ఏరియా కదా, స్ప్లిట్ చేద్దాం. ఈ ఏరియాలో కదా మనం డేటా ఇక్కడ ఏమని ఇన్సెట్ క్వరీ వాల్యూస్ అని తీసుకున్నాం, రైట్, అండ్ కనెక్షన్ తీసుకున్నాం. ఇదంతా కూడా లైక్ నార్మల్ వేలో డెవలప్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఆర్డర్ క్రియేట్ చేద్దాం ఫస్ట్, దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆర్డర్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇక్కడ డేటా ఉంది, స్టాటిక్ గా పెట్టాం. డైనమిక్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను, అంతే. టోటల్ పేమెంట్ మెథడ్, స్టేటస్, ఏం చూపిస్తుంది ఇది? ఓకే, నెవర్ యూజ్డ్, యూజ్ చేస్తాం ఇప్పుడు. ఇప్పుడు సింపుల్ గా ఈ 2 లైన్లు కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఆర్డర్ రిపాజిటరీ ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత మ్యాపర్స్ కూడా కావాలి కాబట్టి, సో మ్యాపర్స్ ని టాప్ లో పెట్టేసుకుందాం.
మ్యాప్ చేయాలి కావు. సింపుల్ గా ఇక్కడ ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసాను, అంతే. ఎక్కడైనా ఎస్క్యూఎల్ క్వరీస్ వాడాం మనం? ఎస్క్యూఎల్ క్వరీస్ వాడాము ఎక్కడైనా? లేదు కదా. సో ఇది ఇంకా డిలీట్, ఓకే, ఇది అట్లా ఉంచుదాం ఫ్యూచర్ టెస్టింగ్ కోసం. ఇప్పుడు చూద్దామా మళ్ళీ ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మన లాంబ్డా ఫంక్షన్ సెట్ చేసుకుందాం. హెలో వరల్డ్ ఎస్కేఎస్ ఈవెంట్ అప్లై. ఓకే, సో ఒకసారి ఎస్కేఎస్ ఈవెంట్ మాడిఫై చేద్దాం ఈవెంట్స్లో. ఇది మన ఎస్కేఎస్ ఈవెంట్. కంట్రోల్ ఎక్స్ తీసేద్దాం ఒకసారి. ఇది కోడ్. సో దీంట్లో నేను ఆర్డర్ ఐడి వచ్చేసి ఇంకోటి పెడదాం, లైక్ లాంబ్డా ఓఆర్ఎం టెస్ట్, సింపుల్గా ఉన్నాను. నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి వ్యాలిడేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ వ్యాలిడ్ డేటా పంపించాలి. సో బాడీ గ్లోబల్ పేస్ట్ చేద్దాం. ఓకే, సింపుల్గా రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వ్యాలిడేషన్ అవుతుంది. ఫస్ట్ వ్యాలిడేషన్ అవుతుంది డేటా. సో ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అవుతుంది, ఇక్కడ డేటా స్టోర్ అవుతుంది ఈ ఏరియాలో. ఓకే, లెట్ మీ రన్ ద కోడ్. ఓకే, రన్ చేయాలంటే మనకి డాకర్ రన్నింగ్లో ఉండాలి కదా. ఓకే, రన్ అవుతుంది. ఓకే, ఫైన్. ఓకే, రన్ చేద్దాం. రన్, కంటిన్యూ. సో మనకి కిందకి రావాలంటే ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి. ఇది సాటిస్ఫై అయితే అప్పుడు కిందకి వస్తుంది. ఈలోపు ఒక క్వశ్చన్ వేస్తాను, ఈజ్ దిస్ ఎ వ్యాలిడ్ స్ట్రక్చర్? మనం చేసాం బాగానే ఉంది, బట్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి మీరు, ఈజ్ దిస్ ఎ వ్యాలిడ్ స్ట్రక్చర్? ఇది వ్యాలిడ్ స్ట్రక్చర్ లో ఉందా? ప్రీవియస్ ప్రాజెక్ట్ లో వాటి యూజ్ చేసాం మనం, అది ఇక్కడ యూజ్ చేసామా మనం? యా, స్టేటస్ వచ్చేసింది. డీబీకెల్ చెక్ చేద్దాం. ఇదండి, వచ్చిందా? పర్ఫెక్ట్, హ్యాపీ. ఓఆర్ఎం కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే